ఎలాంటి పెంపు లేదని చెప్పారు. దీని మీద మీకు ఓకేనా? ఏంటి మీ మీటింగ్ ఏమైంది? మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. అసలు చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాం. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఎంతో ప్రయత్నాలు చేసింది. అట్లా ఫెడరేషన్లు విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సంటేజులు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ని మేము ఏది ఒప్పుకోలేదు. అయితే వాళ్ళు మ్యాథ్స్ ఒప్పుకున్నట్లే అన్నట్లు ఇందాక మాట్లాడారు. అదేనండి, పైకి మాత్రం ఫిగర్ చెప్పారు. ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళు ఇందాక చెప్పలేదు. కొన్ని యూనియన్లు ఏదైతే 1500 లోపు 2000 లోపు ఉన్నవి మేము మాట్లాడతాం, కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడము, ఏది పెంచము అన్నారు.